నేటివ్ వైశిష్ట్యం. అలాగే నేటివ్ వైశిష్ట్యంలో భాగంగా చాలామంది చూస్తూ ఉంటాం, చాలా సైలెంట్గా ఉంటూ ఉంటారు, ఎవరితో ఏం మాట్లాడకుండా ఉంటారు. అంటే వీరు ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం. నిజంగా సైలెన్స్ అనేది దేనికి సంకేతం? నిజంగా అది ప్రమాదకరం అనుకోవాలా, లేదంటే అలా ఉండడమే మంచిదంటారా? చాలా మంచి విషయం ఇది. సాధారణంగా నువ్వు అన్నది చాలా కరెక్ట్. చాలామంది మనుషుల్లో ఇది చూస్తూ ఉంటాం. చాలా సైలెంట్గా, అంటే బై బర్త్ సైలెంట్గా లేకపోయినా కాలక్రమేణా కూడా సైలెంట్గా టర్న్ అయ్యే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. అంటే పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళు అలా ఉంటున్నారేమో, లేకపోతే వాళ్ళ పరిస్థితి అంతా అనుకుంటాం. కానీ ఏంటంటే దానికి సంబంధించి ముందుగా ఒక చిన్న కథలోంచి దాంట్లోకి వెళ్దాం. ఏంటంటే ఒకసారి ఒక మహారాజుకి ఒక కొడుకు ఉంటాడనమాట. అంటే ఆయన యువరాజు అంటారు కదా. ఆయన ఏం చేస్తాడంటే చాలా విశ్రాంతి లేకుండా, మనశ్శాంతి లేకుండా, ఎప్పుడు చికాగ్గా అలా ఉంటూ ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే ఒకసారి ఒక భిక్షు, అంటే ఒక సాధువు దగ్గరికి వెళ్తాడు. ఆ సాధువు యొక్క ఆశ్రమానికి వెళ్ళి, చాలా పేరు పొందిన సాధువు ఆయన దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే నాకు చాలా చికాకు ఎక్కువగా ఉంటుంది, మనశ్శాంతి ఉండదు, విసుగ్గా ఉంటుంది, నాకు అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, రాజ్యం ఉంది, ఏం కావాలంటే అది నేను తినచ్చు, తాగచ్చు, నా జీవితంలో నేను మహారాజుకి ఒక పెద్ద ప్రాముఖ్యుడైన వాడిని, నాకు లేదు అన్నది లేదు, కానీ ఎందుకు నేను ఇంత మనశ్శాంతి ఉంటల్లా, చికాగ్గా ఉంటుంది, అసలు దేని మీద మనసు నిలవదు, నాకెందుకు ఇలా ఉంటుంది అంటే, అప్పుడు ఆ సాధువు అంటాడు, అయితే నీ ప్రశ్నలోనే నీ సమాధానం కూడా ఉంది. ఎలా ఉంది అన్న విషయాన్ని చెప్పడానికి ముందు నువ్వు నాతో పాటు నా ఆశ్రమంలో 21 రోజులు ఉంటావా అని అడుగుతాడు. 21 రోజుల అంటే నువ్వు సాధారణ మనిషిలా ఉండాలి, నువ్వు మహారాజు అన్న విషయాన్ని మర్చిపోవాలి, యువరాజు కాదు. అలా ఉండి నేను చెప్పినట్టు కనుక నువ్వు విన్నాక 21 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం అంటాడు. సరే అయితే ఏం చేయాలి అని అడుగుతాడు. అంటే 21 రోజులు ఫస్ట్ అసలు నువ్వేం మాట్లాడద్దు, అవసరం అయితే తప్ప అసలు మాట అనేదే రాకూడదు, నువ్వు 21 రోజులు అలా గడపాలి, అలా ఇష్టమైతే నువ్వు ఉండు అని అడుగుతాడు ఆయన. సరే అయితే ఉంటానంటాడు. ఉంటానన్నాక ఒకరోజు మొదటి రోజు చాలా ఇదైపోతాడు, అసలు ఎవరితో మాట్లాడకుండా ఏమీ లేకుండా, ఏంటి ఇలాగా నేను అసలు మానసికంగా అదోలా అయిపోతాడు అనమాట. ఇది కుదరదు, నాకు ఇలా ఉండలేను నేను అనుకున్నాక. అయినా సరే కష్టం మీద ఒకరోజు గడుపుతాడు. మళ్ళీ రెండో రోజు వస్తుంది. రెండో రోజు కూడా అలా గడుపుతున్నప్పుడు ఇంత ఇబ్బంది పడ్డు, అంటే మొదటి రోజు అంత ఇబ్బంది పడ్డు, ఒకడే అక్కడ కూర్చొని గడుపుతూ ఉంటాడు కదా. సమయానికి వాళ్ళతో ఆహారం ఇస్తారు కానీ ఎవరితో మాట్లాడద్దు కండిషన్, అంటే వీలైతే తప్ప. రెండో రోజును కూడా కొంచెం అలా గడుపుతాడు. తర్వాత ఒక వారం గడిచే సమయానికి ఏమైపోతాడంటే దానికి అలవాటు పడిపోతాడు, అంటే అలాగా ఎవరితో మాట్లాడకుండా. తర్వాత అలా అలవాటు పడి ఏం చేస్తాడంటే నెమ్మదిగా ప్రకృతిని ప్రేమించడం మొదలు పెడతాడు. అంటే ఆ ఎగురుతున్న పక్షులు, ఆ జలపాతాలు, లేకపోతే ఆ ప్రశాంత వాతావరణం, అంతే కదా సాధువులు ఉండే ఆశ్రమాలు, అవి చూసి చాలా అంటే వాటిల్లో తను ఆనందాన్ని వెతుక్కుంటాడు అనుకోవచ్చు. అలాగ వాటిని చూస్తూ నిర్మలమైన వాతావరణాన్ని చూసుకుంటూ అలా ఉంటాడనమాట. అలా ఉండి నెమ్మదిగా ఇంకొక వారం గడిచేప్పటికి తనకి తాను మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అందులోంచి తనే ఇంకా ఇలాగా 3 వారాలు గడిచిపోతాయి. 3 వారాలు గడిచిపోయిన తర్వాత ఆ యొక్క సాధువుని కలుస్తాడు. కలిశాక నా యొక్క సమస్యకి మూల కారణం నాకు అర్థమైంది, నేను ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ లేను, నేను ఇలాగా ఉండడం అనే దానివల్ల నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంతకుముందు నేను చాలా, నాకు కోపం ఎక్కువ, అందరినీ తిట్టేస్తూ ఉండేవాడిని, అందరినీ రకరకాల మాటలు అనేవాడిని, అందరూ అండమే కాకుండా వాళ్ళ వెనకాల కూడా వాళ్ళని తిడుతూ ఉండే రకమైన మనస్తత్వం నాకు ఎక్కువగా ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా తప్పు, నా జీవన విధానం అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అన్న విషయం నాకు అర్థమైంది. కాబట్టి ఈ ప్రశాంతత. రెండోది కూడా ఏమర్థమైందంటే, ఒక మనిషిని ఎప్పుడు మనం నిర్బంధించి ఫోర్స్ చేసి మెడిటేషన్ చేయంటే వాళ్ళు చెయ్యరు, వాళ్ళకి అనిపించాలి. అంటే ఇప్పుడు నాలోంచి నేను చేసుకున్నాను మెడిటేషన్, అంటే ఆ యోగా ధ్యానంలాగా, అది నాకు చాలా మనశ్శాంతిని ఇచ్చింది అని ఆయన చెప్పంగానే ఈ యొక్క సాధువు అంటారు వెంటనే, ఇది నీ ఒక్కడి సమస్యే కాదు, ప్రపంచంలో చాలామంది ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారు, వాళ్ళ యొక్క ఎనర్జీ, హయ్యెస్ట్ ఎనర్జీ అనేది మనిషిలో ఉంటుంది, ఆ శక్తిని అనవసరంగా మాట్లాడడం, వృధా చేసుకోవడం, ఇతరుల మీద మాట్లాడడం, అలాగే ఏది పడితే అది అవతల వాళ్ళని తిట్టే విధానములలో, లేకపోతే ఇతరుల మీద నిందల వల్ల, అది చాలా వాల్యుబుల్ సమయాన్ని, అంటే శారీరక ఎనర్జీని అలాగే మానసిక ఎనర్జీని కూడా వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళ బుర్ర పనిచేయటల్లా, అంటే వాళ్ళు ఏం చెయ్యాలన్న దానికి బుర్రకి విశ్రాంతి లేదు.
మనిషికి కావాల్సింది శారీరక విశ్రాంతి నిద్రపోతారు. మానసిక విశ్రాంతి అనేది ఆ వ్యక్తికి రావటంలా. మానసిక విశ్రాంతి లేని వ్యక్తి ఆలోచన విధానం సరిగ్గా ఉండదు. ఆలోచన విధానం సరిగ్గా లేని వ్యక్తికి స్థిరమైన ఆలోచనలు రావు. స్థిరమైన ఆలోచనలు లేనప్పుడు సక్సెస్ అనేది ఉండదు. సక్సెస్ లేని వ్యక్తి ఎన్ని ఉన్నా కూడా తను ఏమీ లేని వ్యక్తిగానే ఉంటాడు. ధనం సంపాదించడం కాదు, మనిషికి కావాల్సింది మనశ్శాంతి. ఆ మనశ్శాంతి అనేది ఆ వ్యక్తి సంపాదించే శక్తి బట్టి ఉంటుంది. ఒకసారి కనుక కూర్చొని ప్రశాంతంగా ఆలోచించి ఒక టైం కనుక ఇచ్చేస్తే మానసికంగా ఫ్రీగా ఉన్నప్పుడు ఆలోచించిన ఆలోచనలకి, గందరగోళంగా ఉన్నప్పుడు ఆలోచించిన ఆలోచనలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకసారి ఆలోచన మళ్ళీ తర్వాత ఆలోచించినప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు అది కరెక్ట్ కాదేమో ఏ వ్యక్తికి ఆ వ్యక్తిగా అనిపించవచ్చు, అలాగా లేకపోతే బాగుంటుంది. కాబట్టి చాలామంది చేస్తున్న తప్పు ఇది, ప్రశాంతత అనేది లేకపోవడం. అందులో ఈ రన్నింగ్ రోజులే కదా ఈ యుగంలో. అలా ఉన్నప్పుడు ఏ వ్యక్తికి అసలు నిశ్శబ్దంగా ఉండే అవకాశం రావట్లా. నిశ్శబ్దంగా ఉండే పరిస్థితి లేకుండా ఏదోటి ఎంతసేపు అవతల వాళ్ళతో మాట్లాడడం, గందరగోళం ఉండడం, దానివల్ల మనిషి నిద్రపోతున్నాడు కానీ మనసు నిద్రపోవట్లా. నిరంతర ఆలోచనలు, ఆ స్టామినా కోల్పోతున్నాడు. కాబట్టి ఒక్కసారి మానసిక ప్రశాంతత అనేది వాడికి ఇస్తే వాడికి ఆలోచన విధానంలో, రూపురేఖల్లో మార్పు కూడా వస్తుంది. అందుకే సైలెంట్గా ఉండే వ్యక్తికి గౌరవం కూడా ఎక్కువ ఉంటుంది. నెమ్మదిగా అంటే ఆలోచన విధానం. వాళ్ళు బుద్ధుడిని కూడా ఒకళ్ళు అడుగుతారు ఒకసారి, మీరు ఎందుకంటే ఎప్పుడు మీరు మౌనంగానే కనబడుతున్నారు అంటే, నా గురించి నేను తెలుసుకోవాలి, నా గురించి ఇంటర్నల్ డిస్కవరీ నాకు తెలియాలి అంటే నేను మౌనంగా ఉన్నప్పుడే తెలుస్తుంది నా గురించి నాకు. కాబట్టి ఎక్కువ భాగం నాతో నేను గడుపుతాను. కాబట్టి ఏ వ్యక్తి అయినా తనతో తాను గడపడానికి గొడవలు, ఇంకొక ప్రయోజనం ఏంటి, ఒకరితో గొడవలు రావు, కోపాన్ని అదుపు చేసుకోవచ్చు, ఏ రకమైన ఆర్గ్యుమెంట్స్ ఉండవు, ఫైట్స్ ఉండవు, అనవసరమైన తలకాయ నొప్పులు ఉండవు. కాబట్టి వీళ్ళంత మౌనంగా ఉండడం అనేది మొదలు పెడితే ఆలోచన విధానం మారిపోతుంది. దానివల్ల నీ ఆరోగ్యానికి మెంటల్, ఫిజికల్ రెండూ కూడా చాలా మంచివి. కాబట్టి ఈ విధానం అనేది చాలా మంచిది. ఇలా ఉన్నవాడికి సక్సెస్ కూడా వస్తుంది ప్రశాంతమైన ధోరణిలో. అందుకే ఇప్పుడు కుదిరిపోయినా అవకాశం కనుక వస్తే ఎవరికైనా సరే రోజులో 1-2 గంటలు వాళ్ళు మౌనంగా ఉండడం మొదలు పెడితే, అవకాశం ఉంటే ఆ సమయాన్ని వాళ్ళు కనుక అలా పెట్టుకుంటే తప్పనిసరిగా వాళ్ళ మైండ్కి రెస్ట్ దొరుకుతుంది. మైండ్కి రెస్ట్ దొరికితే గజిబిజి ఆలోచనలు ఉండవు, పీస్ ఆఫ్ మైండ్ అనేది ఏర్పడుతుంది, ఆలోచన విధానం మారుతుంది. అందుకే చాలామందిని మనం చూస్తే వాళ్ళు మౌన వ్రతాలను చేసే వాళ్ళని చూస్తాం. చాలా మౌనంగా ఉంటారు. ఏది మాట్లాడినా 10 మాటలు మనం మాట్లాడితే ఓ మాటకి సమాధానం చెప్తారు. అంటే ఏంటంటే వాళ్ళ ఆలోచన అనే దానికి, ఆరోగ్యకరమైన ఆలోచనలకి ప్రాధాన్యత ఇస్తూ మౌనంతోనే అన్నీ జయిస్తారు. కాబట్టి సైలెన్స్ అనేది చిన్న విషయం కాదు, అది చాలా సాధన ద్వారా ఏర్పడుతుంది. అందరూ ఉండాలి అనుకున్నా ఉండలేరు. అది నిజంగానే కనుక సాధించిన వ్యక్తులకి మానసిక వాళ్ళకి ఉపయోగపడతారు, వాళ్ళు వాళ్ళ జీవితంలోనూ సక్సెస్ సాధిస్తారు. ఇతరులకి సలహా ఇవ్వడంలో కానీ, ఇతరులు సక్సెస్ సాధించడంలో కానీ వీళ్ళ పాత్ర కూడా ఉంటుంది. వీళ్ళ గౌరవం కూడా పెరుగుతుంది. తక్కువ మాట్లాడిన వాళ్ళకి ఇచ్చే మర్యాద, గౌరవాలన్నీ కూడా వాళ్ళని బట్టి ఇదవుతాయి. కాబట్టి తప్పనిసరిగా సైలెన్స్ అనేది ఆరోగ్యకరమైన విషయం అనేది అది ప్రమాదం కాదు, నువ్వు అనుకున్నట్టు చాలా మంచి విషయం. అది నిజంగా నిరంతర సాధన. అందుకే యోగుల్ని నువ్వు చూస్తే వాళ్ళు ఎంత ఎవరితో మాట్లాడతారు, వాళ్ళల్లో వాళ్ళే నిరంతరం సెల్ఫ్ డిస్కవరీ, ఇంట్రోస్కోపిక్ ఎనాలిసిస్, నేనేంటి అన్నదన్నీ దాని ద్వారా వస్తాయి. కాబట్టి సైలెన్స్ అవకాశం అనుకుంటే రోజు 1 గంట ప్రాక్టీస్ కనుక చేస్తే మన శారీరక విశ్రాంతిలాగా మానసిక విశ్రాంతి, మాటలకి విశ్రాంతి, మనుషులతో నో ఆర్గ్యుమెంట్స్ అన్నదానికి ఇది చక్కటి సాధన. అమ్మా ఈనాటి